మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా మాస్ జాతర రిలీజ్ అయి నిన్న సోమవారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు నవంబర్ 1న శనివారం, అక్టోబర్ 31 శుక్రవారం ప్రీమియర్స్ పడ్డాయి. అవి కలుపుకొని చూస్తే మొదటి రోజుకి 9 కోట్లు గ్రాస్ వచ్చిన ఈ సినిమాకు రెండవ రోజు ఆదివారం 4 కోట్లు మాత్రమే గ్రాస్ వచ్చింది. ఇక నిన్న సోమవారం వర్కింగ్ డేలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి. టోటల్గా 3 రోజుల్లో మాస్ జాతర సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లా నుంచి 2 కోట్లు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 6 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో మాస్ జాతర సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 1 కోటి, ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి మరో కోటి, అలా టోటల్గా 15 కోట్లు వచ్చాయి. ఇక ఈ 15 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 3 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల కొంటే 3 కోట్లు వెనక్కి వచ్చే 3 రోజుల్లో మరో 2.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 2.5 కోట్లు షేర్ రావాలంటే మరో 5 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణ వరకు. ఇక రాయలసీమ జిల్లాలకి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొంటే 1 కోటి, 2.5 కోట్ల కొంటే 1 కోటి వెనక్కి వచ్చింది. ఇంకా 1.5 కోటి రావాలి రాయలసీమ జిల్లాల్లో, అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. ఇక మిగిలిన ఆంధ్రాకి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7.5 కోట్ల కొంటే 3 కోట్లు వెనక్కి వచ్చింది 3 రోజుల్లో. ఇంకా 4.5 కోట్ల షేర్ వెనక్కి రావాలి అంటే 9 కోట్లు గ్రాస్ రావాలి, ఇక అసాధ్యమే. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మాస్ జాతర సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15.5 కోట్ల కొంటే మొదటి 3 రోజుల్లో 8 కోట్లు కాదు 7 కోట్లు షేర్ వెనక్కి వచ్చింది. అంటే ఇంకా 8.5 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వాలంటే తెలుగు రాష్ట్రాల్లో, అంటే 17 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొంటే 50 లక్షలు వెనక్కి వచ్చే 3 రోజుల్లో ఇంకా 1 కోటి రావాలి కర్ణాటకలో, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి, రానట్టే. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే ఇక్కడ 40 లక్షలు మాత్రమే వచ్చింది షేరు. అంటే ఇంకా 1,20 లక్షలు రావాలంటే మరో 3 కోట్లు గ్రాస్ రావాలి, అసాధ్యం అది. టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్ల ఏరియాలకు కలిపి 19 కోట్ల కొంటే 3 రోజుల్లో 8 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది. ఇంకా 11 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 11 కోట్లు షేర్ రావాలంటే మరో 22 కోట్లు గ్రాస్ రావాలి, ఇక అసాధ్యమే వర్కింగ్ డేట్లో. నాకు తెలిసి మరో 1 కోటి షేర్ రావచ్చు. 10 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టరే కమర్షియల్గా. సినిమా నేను చూశాను, నాకైతే నచ్చింది, బాగుంది. బట్ జనాలు చూడట్లేదు. దానికి కారణం మెయిన్ బాహుబలి ద ఎపిక్ రిలీజు. జనాలు ఈ వీకెండ్కి ఆ సినిమాని చూస్తున్నారు. సో ఈ సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు. అది మన మాస్ మహారాజ్ రవితేజ 75వ సినిమా. ల్యాండ్మార్క్ మూవీగా ఉండాల్సిన సినిమా 75వ సినిమా ఇలా డిజాస్టర్గా అయ్యింది. రీసెంట్గా వెంకటేష్ కూడా ఇలాగే అయింది. సైంధవ్ సినిమా 75వ సినిమా, సైంధవ్ కూడా డిజాస్టర్ అయింది. బట్ వెంటనే సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో రవితేజ నెక్స్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. అది ఈ మాస్ జాతర 3 రోజుల్లో 15 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 19 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, 21 కోట్లకి నెట్ఫ్లిక్స్కి అమ్మారు. సో థియేటర్లో డిస్ట్రిబ్యూటర్లు కొన్న వాళ్ళకు 10 కోట్ల నష్టాలు అయితే కనబడుతున్నాయి క్లియర్గా. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బట్ సినిమా అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు రవితేజ కోసం. ఓకే, బాయ్.